రైట్ ఇక అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. నాంపల్లి కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు బన్నీ లాయర్లు. మరోపక్క అల్లు అర్జున్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన చిక్కడపల్లి పోలీసులు ఇటు సంధ్య థియేటర్ కేసులో కూడా బెయిల్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్. రైట్ ఇక నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. నాంపల్లి కోర్టులో అటు బన్నీ తరపు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. అల్లు అర్జున్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. మరోపక్క నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్యా థియేటర్ కేసులో బెయిల్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. రైట్ ఇక ప్రస్తుతం సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నారు అటు బన్నీ తరపు లాయర్లు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. రైట్, నాంపల్లి కోర్టులో ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నాయి, దీనిపై డీటెయిల్స్ ఏంటి? పవన్, అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పైన నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగింది. ముఖ్యంగా చూస్తే అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పైన కూడా పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఒక కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో పూర్తిగా ఇరు పక్షాల కూడా వాదనలు కూడా కొనసాగాయి. ముఖ్యంగా చూస్తే అల్లు అర్జున్ తరఫున సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి వాదనలు కూడా కొనసాగించారు. మరోవైపు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని చెప్పి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా దీనికి సంబంధించి ఒక వాదనలు కూడా వినిపించారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇందులో A11 గా ఉన్నారు. అంతేకాకుండా అతనికి బెయిల్ మంజూరు చేసి కేసుకు సంబంధించి ఆ యొక్క సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి బెయిల్ కొట్టేయాలని చెప్పి కూడా దీనికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఈ యొక్క వాదనలు కూడా వినిపించారు. అంతేకాకుండా పోలీసులు అనుమతి ఇవ్వకుండా అనుమతి ఇచ్చారని చెప్పి కూడా అక్కడికి వెళ్లారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే శాంతి భద్రతలకు సంబంధించి విఘాతం కలుగుతుందని చెప్పి కూడా తాము ఇప్పటికే వారు అనుమతి కోరినా లిఖిత పూర్వకంగా అనుమతి ఇవ్వలేమనేది మాత్రం ఖచ్చితంగా తాము చెప్పాము. కానీ ఇక్కడ మాత్రం అనుమతి ఉన్నట్టుగా దీనికి సంబంధించి వెళ్లారు కాబట్టి ఒక బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేయాలని చెప్పి దీనికి సంబంధించి ఒక వాదన కూడా వినిపించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మాత్రము తీర్పును జనవరి 3వ తేదీకి కూడా వాయిదా వేసింది. జనవరి 3వ తేదీన దీనికి సంబంధించిన తీర్పు కూడా వెలువడించనుంది. దాని తర్వాత దీనికి సంబంధించి కోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుందని మాత్రము చాలా ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ ద్వారా ఇప్పుడు అల్లు అర్జున్ బెయిల్ పైన ఉన్నాడు. అయితే ఒకవేళ బెయిల్ రిజెక్ట్ చేస్తే దాని తర్వాత లీగల్ గా ఎలా ముందుకు వెళ్తారని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి నాంపల్లి కోర్టు 3వ తారీఖు సంచలనమైన నిర్ణయం కూడా ఇవ్వనుంది. పవన్, అలాగే మరోపక్క సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి జనవరి 10న కూడా వాయిదా వేసింది విచారణను. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే కేసుకు సంబంధించి రిమాండ్ ను జనవరి 10వ తారీఖు వరకు కూడా రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఒక ప్రాసెస్ ప్రకారం అయితే 14 రోజులకి రిమాండ్ పొడిగిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి 14 రోజులు పొడిగించడం ద్వారా జనవరి 10కి వాయిదా వేసింది. కానీ బెయిల్ పిటిషన్ అనే సంబంధించి దానిపైన ప్రత్యేకంగా ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ కూడా కొనసాగే నేపథ్యంలో బెయిల్ కి సంబంధించి జనవరి 3వ తేదీన తీర్పు కూడా వెలువరిస్తామని చెప్పి కూడా నాంపల్లి కోర్టు స్పష్టంగా దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి ఆ రోజు బెయిల్ వస్తుందా లేకపోతే బెయిల్ నిరాకరిస్తుందా అనేది మాత్రము ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.